సరే సూపర్ సిక్స్ పేరుతో కూటమి అధికారంకి వచ్చింది. ఒక పెన్షన్ తప్ప ఎలాంటి పథకాలు అమలు చేయలేదు వైసీపీ పార్టీ. రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది వైసీపీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ చెప్తారు. అంటే చెప్తారు డైవర్షన్ పాలిటిక్సే తీసుకొస్తున్నారు జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేది ఏమి లేదని చెప్తారు. అంటే వాస్తవంగా పెన్షన్లు అనేది ఈరోజు కూడా ఇస్తూ ఉన్నారు. పెన్షన్ల విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అది. ఇకపోతే ఈ ఫ్రీ బస్సుది కూడా ఇప్పుడు దాంట్లో అక్కడ వెళ్ళారు, అది కూడా వేశారు. అది కూడా రేపు శివరాత్రి నుంచి అది కూడా అమల్లోకి రాబోతూ ఉంది. ఇకపోతే ఆ గ్యాస్ కూడా మొన్ననే గ్యాస్ సిలిండర్ కూడా దీపం పథకం కూడా అమల్లోకి వచ్చింది. ఇక తల్లికి వందనం అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ అది ఇక తొందరలో అది కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిధుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆ నిధుల కొరతను అధిగమించాలంటే సంపద సృష్టించబడాలి. సంపద సృష్టించబడాలంటే కేవలం 6-7 నెలల్లో రాదు. ఈరోజు మనం కనుక ఒక మొక్క నాటితే అది కొద్ది గొప్ప పెరిగి పెద్దదై అది ఫలితాలు వచ్చేటప్పుడు కొంత టైం పట్టుద్ది, సమయం పట్టుద్ది. అప్పటిదాకా ప్రజలు కూడా కొంత ఓర్చుకోవాలా. తెల్లారేపాటికి మాత్రం ఏది జరగదు. అది ఎన్నో గతంలో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఎటు జరుగుతుంది అనే దాని మీద మనం ఆలోచించాలి.